జగన్మోహన్ రెడ్డి ఓటమి చెందిన తరువాత విధ్వంసాలు అరాచకాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు, ఎవరి సొంతము కాదు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఈ వాస్తవాన్ని గమనించి ఉంటే ఈవేళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కానీ చాలామందికి వైరాగ్యము, వేదాంత భావన కష్ట సమయాలలోనే గుర్తుకొస్తాయి. కానీ ఇట్లాంటి తత్వం అధికారంలో ఉన్నప్పుడు బోధపడాలి. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును వ్యక్తిగతంగా అవమానించి తన ఆధిపత్యాన్ని అసెంబ్లీ బయట లోపల ప్రదర్శించి ఇప్పుడు అంతా అయిపోయాక అధికారం ఎవరికీ శాశ్వతం కాదు అని అన్నారు. అయితే జగన్ స్వీయ అనుభవంతో చెబుతున్నట్లుంది. కానీ ఏదేమైనా అధికారం ఎవరికీ కూడా శాశ్వతం కాదు. జగన్ స్వీయ అనుభవంతో చెప్పినా అది వాస్తవమే, 100% కూడా వాస్తవమే. కాబట్టి వీళ్ళొస్తే వారు, వాళ్ళొస్తే వీరుగా కాకుండా ప్రజా సంక్షేమం కోసం అందరూ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా పాటుపడాలి.